నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రత్యేక ప్రార్థనా కూడికలో పాల్గొన్న మీకును, ఈ వర్తమానాన్ని వినాలని ఆశ కలిగిన ఆత్మీయులైన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మంచిది. గురువారం సాయంత్రం జరుగుతున్న ఈ కూడికలో పాల్గొనడానికి ప్రభు కృప చూపారు. చక్కగా పాటలు, స్తుతి, ఆరాధన దీవెనకరంగా జరిగించి తన నామానికి మహిమ తెచ్చుకున్న ప్రభువునకు మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేక ప్రార్థనా కూడికలో ఆత్మీయంగా బలపరచబడుటకు, ఆత్మీయంగా ఉన్నటువంటి వారు కొనసాగించినట్లుగా ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో, ఒక ప్రత్యేకమైన సందేశం ద్వారా, ప్రత్యేకమైన రీతిలో ప్రభువే మనలందరినీ దీవించునుగాక. మంచిది. ఒక చిన్న మాటను మనందరం కలిసి చక్కగా నేర్చుకుందాము, కొన్ని విషయాలను ధ్యానించుదాము. కీర్తనల గ్రంథము 11వ కీర్తన మొదటి చరణంలోని ఒక చిన్న మాటను ఈ పూట మనం వాక్యపు వెలుగులో ధ్యానించుతాము. యెహోవా నేను శరణు జొచ్చి ఉన్నాను. ఒక పక్షి వలె, ఒక పక్షి రాజు వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? మరణమే శరణమని ప్రతికూల పరిస్థితుల మధ్యలో, కన్నీటి మధ్యలో కాపురాలు నడుస్తూ, సంద్రవలే సుడిగుండలో రేపబడుతూ, జీవితంలో ముందుకు వెళ్ళలేక, ఎటు చూసిన చీకటి, ఎటు చూసిన ద్వారంలో మూయబడినటువంటి బహు భయంకరమైన స్థితిలో నేను బాధపడుతూ, ఆలోచిస్తూ, ఆరాధిస్తూ, ఆశతో ఆ యొక్క ఆత్మస్వరూపైన దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవాతి దేవుడే నాతో మాట్లాడిన మాట ఏంటిదంటే, బాబు, నా కుమారుడా, నా కుమార్తె, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని దేవుడే నాతో చెప్తున్నాడు. అనగా ఒక ఆత్మీయుడికి ఒక కొండ ఉండాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, వాడుక చొప్పున అక్షరము సంపూర్ణం కానీ ఆత్మ జీవింపచేస్తుంది. కొండకు పారిపోమంటే ఇప్పటికిప్పుడు ఎక్కడికి పారిపోతామండి? ఏ కొండకి వెళ్ళాలి, ఏ కొండకి వెళ్తే ఎక్కడ బాగుంది అన్నటువంటి భౌతికమైనటువంటి విషయాల గురించి కాదు. అక్కడ రాబడిన మాట ఏంటంటే, నీ కొండకు వెళ్ళు అనగా నీకొక ప్రత్యేకమైన కొండ నువ్వు ఏర్పాటు చేసుకో. అనుకోండి 3, 2, 9. నీ కొండకు నువ్వు వెళ్ళుమని మాట్లాడుతున్నాడు. కనుక ఇక్కడ ఒక విషయాన్ని పూట మనము శ్రద్ధగా ఆలకించుతాము. నీ కొండకు నువ్వు పారిపోమని ప్రభు ఎందుకు చెబుతున్నాడు అంటే, ఒక మాట చూపిస్తాను చూడండి. అది ప్రకటన పెట్టేది ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనము. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనము. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము. నీ ప్రాణము దక్కించుకోవాలి. నీవు ప్రాణంతో ఉండాలి అంటే నీవు ఆ పర్వతమునకు పారిపో, నీవు ఆ కొండకు వెళ్ళిపోమని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుని ప్రియులారా, సొదొమ గొమొర్రా విషయమై లోతు తన కుటుంబం విషయంతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నీతిమంతులు లేరా అని బేరసాగాలుగా జరిగినటువంటి ఆ సందర్భంలో లోతుతో మాట్లాడబడుతున్న మాట ఏంటంటే, నీ కొండకు పారిపోవయ్యా. నీ ప్రాణం దక్కించాలి అంటే, నీ ప్రాణాన్ని దక్కించుకోవాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? నీవు ఆ పర్వతంని ఎక్కాలి, ఆ పరిశుద్ధ పర్వతంని ఎక్కాలి, ఆ కొండకు నువ్వు పారిపోమని వాక్యం సెలవిస్తున్నది. దావీదు తన కీర్తనలో పాడుతూ అంటాడు, యెహోవా నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నా దుర్గము, శృంగము, నా డాలు అని ప్రభుని స్తుతిస్తూ ఉంటాడు.
ఆ కొండ విషయమై మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజు గుర్తుపెట్టుకోండి, అదేంటంటే నీ కొండకు నువ్వు పారిపోవాలి. ఈ ఒకే మాటలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పారిపోము అని, రెండోది కొండ అని. ముందుగా పారిపోము అని ఎందుకు అంటున్నాడు ప్రభువు? ఎందుకు పారిపోవాలి, ఎక్కడి నుంచి పారిపోవాలో ఒక 2-3 విషయాలు చూపించి, ఎటువంటి కొండను మనం ఏర్పాటు చేసుకోవాలి, ఎటువంటి కొండను మనం కలిగి ఉండాలి, మన కుటుంబంలో అటువంటి కొండకు ఏ స్థానం ఇవ్వాలో ఒక 2-3 మాటలు చూపిస్తాను. చూడండి, అపోస్తలుడైన పౌలు తన శిష్యుడైనటువంటి తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనము. తిమోతి భక్తి కలిగిన వాడే. అటువంటి తిమోతి తన యొక్క అమ్మమ్మలో నుంచి విశ్వాసము తల్లిగారికి, తల్లిలో నుంచి తనలోకి వచ్చింది. అయినప్పటికీ నువ్వు ఎక్కడికి పారిపోవాలో చెప్తున్నాడు. చూడండి, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. తిమోతి, నువ్వు చాలా ఆసక్తిగా ఉన్నావు, విశ్వాసం కలిగి ఉన్నావు. కానీ ఇప్పుడు నీ ఉన్న వయస్సు, ఇప్పుడున్న పరిస్థితులలో నీ యవనేచ్ఛల నుండి పారిపోము. యవనేచ్ఛలంటే ఇక్కడ ఒక మాట చాలామందికి అర్థం కాదు మాట. అది వయస్సును బట్టి మాత్రమే కాదు, ఏ వయస్సులో ఉన్నా కొంతమంది యవనేచ్ఛలు కలిగి ఉంటారు. అది ఎట్లాగా పాస్టర్ గారు అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. యోసేపు పోతీఫరు భార్య ఇద్దరి పరిస్థితుల్లో చూస్తే అక్కడ ఆయన యవనస్తుడు భౌతికంగా, ఆత్మీయంగా కూడా. కానీ పోతీఫరు భార్య భౌతికంగా వృద్ధురాలు, పెద్ద వయస్కురాలు. కానీ ఆమె శరీర విషయంలో, కోరికల విషయంలో యవనేచ్ఛలలో ఉన్నది. ఇంకా ఈ సాయంత్రం వేళ ప్రభువు మాట్లాడుతున్న మాట, తిమోతి యవనస్తుడివి, బుద్ధి చెప్పు, గద్దించు, హెచ్చరించు, ప్రయాసపడు, సమయము అసమయం అని చూడకుండా. కానీ నువ్వు మాత్రము యవనేచ్ఛలలో నుండి పారిపోవాలి. యవన ప్రాయం మంచిది కాదు. ఈ యవన హెచ్చలు అంటే కోరికలు, ఆశలు, వాంఛ. యవనెచ్చలు ఇందులో నుంచి నువ్వేం కావాలంటే పారిపోవాలి. ఎప్పుడైతే యవనెచ్చల నుంచి నువ్వు అక్కడి నుంచి పారిపోతావో, ఒక యోసేపు వలె, ఒక ఎస్తేరు వలె, ఒక దానియేలు వలె, ఒక మొర్దెకై వలె ఎప్పుడైతే నువ్వు అలాగ జీవించగోరుతావో, నీ జీవితంలో నా దేవుడు ఒక కొండను కట్టును గాక. కనుక మొదటగా ఎక్కడి నుంచి పారిపోవాలంటే యవనేచ్ఛలు. ఇంకా యవనేచ్ఛలంటే సరస్వక్తులని, పోకిరి చేష్టలని, ముసలమ్మ ముచ్చట్లని, కల్పన కథలని, అనేకమైన మాటల గురించి తిమోతి, పేతురు ఇద్దరు ఆ యొక్క పత్రికల్లో మనము చూడగలము. నా ప్రియులారా, ఈవేళ ఒక మాటను గుర్తుపెట్టుకోండి, యవనేచ్ఛల నుండి పారిపోతే నీ జీవితము, నీ ప్రాణము దక్కును. అలాగే చూడండి, అదే తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము, 1వ పత్రిక తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము. పిల్లలను జాగ్రత్త మీ ద్వారా సాధనలు పెట్టుకోండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనమేనా? చదవండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. చాలండి. అక్కడ రాయబడిన మాటలో తీసుకోవాల్సిన మాట ఏంటంటే, దైవజనుడా, దేవుని సేవకుడా, పరిచారకుడా, సంఘ విశ్వాసి, సంఘ పెద్ద, ఆత్మీయుడా, నీవు ధనాపేక్ష నుండి పారిపోవు. ధనాపేక్ష మంచిది కాదు. కొలస్సీ పత్రికలో అంటాడు పౌలు, ధనాపేక్ష అనేటువంటి విగ్రహాన్ని నీలో నుంచి తీసివేయి.
నువ్వు యవనేచ్ఛల నుండి పారిపోవాలి. రెండోది ధనాపేక్ష. దేవుడు మన కోసం దరిద్రుడు ఆయను అని వాక్యం సెలవిస్తుంది. దాని అర్థము మనం దరిద్రంగా బ్రతకాలని కాదు, మనము ధనవంతులుగా ఆశీర్వాదానికి వారసులుగా ఉండటకే పిలువబడ్డాము. కానీ ధనాపేక్ష వద్దు. ధనవంతులుగా ఉండుట కొరకు ఐశ్వర్యవంతుడైన దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరత తీర్చునుగాక. ఇక్కడ వాక్యం అర్థం చేసుకోవాలి. ధనము వద్దని కాదు, కానీ 24 గంటలు ధనము డబ్బు అనేది వెళ్ళిపోవాలి. ఒకటి యవనేచ్ఛ నుంచి పారిపోవాలి, రెండోది ధనాపేక్ష, మూడోది చూపించి ముందుకెళ్ళి వర్తమానం చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఇవి 3 ప్రాముఖ్యమైనవని చూపిస్తున్నానంతే. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోము. మనుష్యుడు చేయి ప్రతి పాపమును. జారత్వము, వ్యభిచారము, కామాతురత, దీని నుంచి ఏం కావాలంటే దూరముగా పారిపోము. ఆ సాంగత్యము, ఆ సహవాసము, ఆ సంభాషణ, అందులో నుంచి పారిపోవాలి. కనుక యవనేచ్ఛ నుంచి పారిపోండి. రెండోది ధనాపేక్ష నుండి పారిపోము. మూడోది వాక్యం సెలవిస్తుంది జారత్వం నుండి పారిపోగలిగితే. ప్రభు భక్తుడితో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, ఏంటిది పరిస్థితిని బాధపడుతున్నావా? నువ్వు ఎక్కడి నుంచి పారిపోవాలి తెలుసా? యవనేచ్ఛ నుంచి పారిపో. యవనేచ్ఛలుగా చేయకు. అలాగే జారత్వం నుండి పారిపో. మూడోదిగా ధనాపేక్ష నుండి పారిపోగలిగితే నీ కొండను నువ్వు కట్టుకో, నీకు ఒక కొండగా మార్చుకో. ఆ కొండను గురించినటువంటి ఒక 2-3 విషయాలు చూపిస్తాను చూడండి. మొదటిది లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. చాలండి, హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుని స్తుతించుదామా? హల్లెలూయా. ఓకే. మొదటిది ఏంటిదంటే నీవు నీ కొండకు పారిపోము. ఏ కొండకు పారిపోమంటున్నాడంటే ప్రార్థనా కొండకు. కొండ అంటే ఎత్తైనదంటే ఉన్నతమైనదంటే ఆత్మీయంగా గొప్ప స్థితి అది. నీవు ఈ స్థితిలో కాకుండా ఉన్నతమైన స్థితికి నువ్వేం కావాలంటే అక్కడికి పారిపోవాలి. ఏంటిదే ఆ కొండ అంటే ప్రార్థన అనే కొండ. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాల జీవితంలో పగలు రాజ్య వ్యాప్తి కొరకై సువార్త ప్రకటిస్తూ, బలహీనంగా ఉన్నవారిని బాగు చేస్తూ, స్వస్థపరుస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ, రాత్రంతా కూడా ఆయన ప్రార్థనలో ఉన్నట్టుగా గ్రంథస్థం చేయబడింది. ఉన్నాడట, అట కాదు, ఉన్నాడు, నమ్ముతున్నాము కనుక చెప్తున్నాను. ఆయన ఉన్నాడు, అలాగే కనుక వాక్యం రాయబడింది. ఈ రాయబడిన ప్రతి మాట అవునట, జరిగినట, ఇదొక సందర్భం, సన్నివేశం కాదు, ఇది ఇలాగే అక్షరాలుగా జరిగింది. కనుక ఒకటి, ఏ కొండకు పారిపోమని నీ కుటుంబాన్ని నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ సంఘము కట్టుకోవాల్సిన కొండ ఏంటిదంటే ప్రార్థన అనే కోట. ప్రార్థన అనే కొండకు నువ్వేం కావాలి? పారిపోవాలి. ఈరోజు అంటే ఎక్కడ చూసిన మందిరాలు, ఎక్కడ చూసిన ప్రార్థన అనుకూలతలు కలిగిన ఈ రోజుల్లో మనం ఉన్నాము. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి వేళ ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రియ చెల్లి, తమ్ముడా, సహోదరి, సహోదరుడా, ఒకప్పుడు ప్రార్థన కోసం ఎంత దూరమైన పరిగెత్తేవాడివి, ఈరోజు ప్రార్థన చేసుకోవాలంటే నీ ఎదుటనే ప్రార్థన చేసుకోలేని భయంకరమైనటువంటి స్థితికి దిగజారావు. కొండ ఎక్కాల్సిన నీవు, కొండకు పారిపోవలసిన నీవు, కొండ మీదికి ఉండవలసిన నీవు కొండ మీద కాదు కదా, కొండకు దూరంగా ఉంటున్నట్లయితే జాగ్రత్త. నీవు ప్రార్థనా కొండకు పారిపోము నాన్న. ఇది కడవరి కాలము, ఇది కోతకాలము.
ఇది రాకడ దినములలో ఉన్నాము. ప్రభు రాబోతున్నారు. రాకడ సమీపంగా ఉన్నది. ఈ కాలంలో మనము కట్టుకోవాల్సింది, మనకు ఉండాల్సిన కొండ ఏంటిదంటే ప్రార్థన అనే కొండ మనం పెట్టుకోవాలి. ఆ ప్రార్థన అనే కొండే మనల్ని కదలకుండా సీయోను కొండగా మారుస్తుంది. అటువంటి కొండ అనుభవం ఏంటిదంటే ప్రార్థన కొండ. మోషే దేవునితో మాట్లాడుతున్నాడు సీనాయి కొండ మీద. సీనాయి కొండకి ఇంకొక పేరు హోరేబు కొండ. 40 రాత్రి పగలు మాట్లాడుతున్నారు. ఏదో ఒక విషయం తెలుసుకుని రావయ్యా అని అక్కడ కొండ కింద ఉన్నటువంటి వారు ఆయనను పంపించారు. కానీ ఏం జరిగింది తెలుసా? అక్కడే ఉండి అక్కడే మనుషులతో, స్నేహితులతో మాట్లాడినట్లుగా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుడే మోషేతో బ్రతిమలాడుతున్నాడు. మోషే, నీకు ఇచ్చినటువంటి 2 రాతి పలకలు తీసుకెళ్ళి నా ప్రజలను తీసుకెళ్ళంటే, లేదయ్యా నేను వెళ్ళలేను, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నీ మహిమను, నీ ముఖాన్ని చూడాలనుకుంటూ అక్కడే తడువు చేస్తున్నాడు. అక్కడే ప్రభుతో ఒక రీతిగా చెప్పాలంటే పోరాడుతున్నాడు. అప్పుడు దేవాతి దేవుడే మోషేతో అంటాడు, నువ్వు వెళ్ళు, ఏం పర్వాలేదు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునుగాక. నువ్వు దేవుణ్ణి బతిలాడుతున్నాడో నీ జీవితంలో కనుక ముగిస్తే దేవుడు నిన్ను బ్రతిలాడడం ప్రారంభిస్తాడు. నువ్వు ఏదో ఇష్టానుసారంగా పొరపాటు తప్పితం అలవాటుగా ప్రభువా అని ఇష్టానుసారంగా చేస్తూ నువ్వు నన్ను క్షమించు అని చెప్పుకున్నంత కాలము అదే స్థితి. మొదటిది ఎటువంటి కొండ అంటే ప్రార్థన కొండ. కొండ మీద ఉన్న ఆయన అక్కడే ఉండాలనుకుంటున్నాడు. కొండ కింద ఉన్న వారి పరిస్థితి వేరుగా ఉంది. హెబ్రీ పత్రికల వాక్యం ఏమంటుందో తెలుసా? కొండ మీద ఆయనకి ఏ మాదిరి అయితే చూపబడిందో ఆ మాదిరి చొప్పున అది చేయుట కొరకు జాగ్రత్త పడ్డాడు. ఈరోజు ప్రార్థన అనే కొండ నీకున్నదా? ప్రార్థన అనేటువంటి ఎత్తైన అనుభవం నీకున్నదా? ప్రార్థన అనేటువంటి ఉన్నతమైన కొండ అనుభవం నీకున్నట్లయితే ఆ కొండకు పారిపోనాలి. ఏది కావాలన్న దిక్కులు, మనుషులు, ప్రపంచం వరకు వైపు కాకుండా నీ కొండ వైపుకు, నీ ప్రార్థన కొండ వైపు చూడు. కలవరపడి కొండల వైపు చూడగలిగితే సహాయం నా దేవుడు కుమ్మరించునుగాక. కనుక మొదటి మాట, నీ కొండకు పారిపోవడం. ఏంటిదయ్యా కొండకు పారిపోవడం అంటే? ప్రార్థననే కొండకు. వీలు, అనుకూలత, అటువంటి పరిస్థితుల్లో ఒక 5 నిమిషాల 10 నిమిషాలు నీ కొండగా ప్రార్థన కొండను నువ్వు ఏర్పాటు చేసుకుందువు గాక. రెండో మాట చూద్దాము. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 32వ వచనము. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హుషైపై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని. చాలండి. అక్కడ 24వ వచనంలో 24లో చదవండి. సాదోకును లేవీలు అందరూ దేవుని నిబంధన మందసమును మోయిచు. అదే వచ్చింది 32 చదవండి. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండేను. చాలండి. ఇది ఆరాధన కొండ, వర్షిప్ మౌంటైన్. మొదటిది ప్రార్థన కొండ. ప్రభు జీవితంలో ప్రభు మనకు కనపరిచారు. రెండవది ఆరాధన కొండ. ఆరాధించడానికి ఆదివారమే అవసరం లేదు. ఆరాధించడానికి ఏదో ఒక ఆరాధన కూడికను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆరాధించిన కొరకు నాయకు చూడండి, పిచ్చి పిచ్చిగా చేయదు, అల్లరి చేయదు, మందిరంలో చక్క కూర్చోండి. ఇది దేవుని సన్నిధి అని భయము కలిగి క్షేమాన్ని పొందుకొని దీర్ఘాయుష్మంతులుగా దీవించబడతారు కాక. ఇది కూర్చునే స్థలం కాదు. రెండవది ఆరాధన కొండ. ఆరాధన కొండ మీద ఆరాధించుకున్న కొరకు, ఆత్మ సంబంధమైన బలులను అర్పించుట కొరకు దేవుడు మనకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశారని ఆ జరుగుతున్న సన్నివేశం, జరుగుతున్న సందర్భంలో మనం ఆరాధించుటకు ఈ కొండ. అంటే ఇది ఏ కొండ అంటే ఆరాధించడానికి కరెంటు, సౌండ్ సిస్టమ్, లైటింగు, మ్యూజిక్, క్వైరు ఇదంతా సెకండరీ. ప్రైమరీ, ప్రాథమికమైనది ఏంటిదంటే ఎల్లప్పుడూ ఆరాధించుకునే కృప కలిగి ఉందుము కాక. నువ్వు ఆరాధించగలిగిన దేవుడు ఎటువంటి వారంటే ఆత్మస్వరూపి.
కనుక ఆయనను ఆరాధించే వ్యక్తి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే చాలు, కానీ భౌతికమైనవి అవసరం లేదు. మొదటిది ప్రార్థన అనే కొండకు పారిపోవాలి. రెండవది స్తుతించే స్థితికి నువ్వు ఎదగాలి. ఏ స్థితిలోనయ్యా అంటే యోబు యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకుని పోయిననే స్థితికి నువ్వు మార్చబడినప్పుడు నీ జీవితంలో ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ఈ రాత్రి వేళ ప్రభు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, నీ జీవితంలో ఆరాధన చేయడానికి ఆలస్యం చేస్తున్నావా? ఆరాధన చేయడానికి దేనికోసమైన నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే ఈవేళ గుర్తుపెట్టుకో. కనుక ఆరాధన కొండగా, ఆరాధన కొండ నువ్వు కట్టుకోగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యము నువ్వు చూడగలవు. కనుక ఆరాధించు, స్తుతించు. ఏ స్థితిలో ఉన్నా, అది సమృద్ధి అయినా, సంపన్న స్థితి అయినా, దీన స్థితి అయినా, దేవుని ఆరాధించడానికి పూనుకో. నీ జీవితంలో ఈ రాత్రి నుంచి ఘన కార్యాలు, ఘన విజయాలు నా ప్రభు నీకు చూపించును కాక. ఆరాధించు, స్తుతిస్తూ ఉండు. స్తోత్రం 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 అని, యేసు రక్తమే చేయము అని దేవుణ్ణి ఘనపరుస్తూ నీకు వచ్చిన పాట, అది ఏ భాషనైనా, ఏ పాటలైనా, పాటలో ఏ భాగమైనా తీసుకొని స్తుతిస్తూ సంతోషిస్తూ ప్రభునందు నువ్వు ప్రభుని ఘనపరచు. నీ జీవితంలో అద్భుతాలు ఈ రాత్రి ప్రారంభించబోతున్నాడు నా దేవుడు. నీ నోరును బాగుగా తెరువు, నా దేవుడు నింపబోతున్నాడు. ఆరాధించలేకపోతున్నావు, నీ నోటిని సాతాను మూసివేస్తున్నాడు. కనుక నువ్వేం చేయాలంటే ఊరికనే అలా స్తుతిస్తూ ఉండు. ఒకప్పుడు ఏ పాట రానప్పుడు ఏ పని చేసినా ఆ మాటను తీసుకుంటూ ఎంతగా స్తుతిస్తూ సంతోషించే వ్యక్తివి. ఈరోజు పాటలు వచ్చిన పుస్తకం లేదని, నోట్బుక్ లేదని, ఫోన్ లేదని ఎన్నో కారణాలను నువ్వు చెప్పుకుంటూ తిరుగుతూ నీ కొండ లేకుండా, కొండ అనే అండ లేకుండా, నువ్వు బండ మీద కట్టబడాల్సిన నీ జీవితంలో నీ గుండె నిండా దుఃఖం పెట్టుకున్నావు. దానికి గల కారణం ఏంటిదంటే నీకు ఒక ఆరాధన లేదు. ఈ ఆరాధన చేసుకునే కొండ నీ జీవితంలో కట్టబడిందా? అటువంటి ఆరాధన చేసే స్థితి, ఎవరిని పట్టించుకోకుండా చక్కగా అలాంటి కృప నీకు దేవుడు ఇచ్చునుగాక. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. హల్లెలూయా. ఇది ఏ కొండనంటే రూపాంతరపు కొండ, ట్రాన్స్ఫర్మేషన్ మౌంటైన్. పేతురు యాకోబు యోహానులను తనతో పాటుగా తీసుకెళ్లారు. ఆ కొండ మీదకి తీసుకెళ్ళాక మాట్లాడుతున్నారు. అందరూ ఏమనుకుంటున్నారయ్యా నా గురించి అంటే, మొదకుడా రబ్బుని, కొందరు మిమ్మల్ని ఏలియా అని, కొందరు మిమ్మల్ని మోషే అని అనుకుంటున్నారు. మీరు ఇక్కడే ఉండండి, మీకోసం 3 పర్ణశాలలు కట్టేస్తాము, మీరు ఇక్కడే ఉండండి అంటే ఆయనతో పాటుగా మోషే ఏలియాలు ఉంటే ఆ రూపాంతర కొండ మీదకి ఆయన అలాగే ఆరోహణమవుతున్నాడు. ఆ రూపాంతర కొండ మీద నుంచి వారు చెప్పిన మాట ఇక్కడే చూపిస్తాను. చూడండి, అదే 17వ అధ్యాయము చూడండి, 17వ అధ్యాయము